ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనము. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడును ప్రేమపూర్ణుడైన యేసయ్యే మనతో మాట్లాడుతున్నారు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అని, కపటము లేనిదిగా ఉండాలి అని, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామందికి ఎన్నెన్నో ఉండవచ్చు, కానీ వారిలో ప్రేమ అనేది ఉండదు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించిన రీతిని చూస్తే ఒక్కగానున్న కుమారుణ్ణే ఈ లోకానికి ఇచ్చేశాడు. ఆయన ప్రేమ ఎవ్వరూ కొలవలేనిది. నిజముగా ఈ ప్రేమ ఎవ్వరూ కూడా ఈ భూమి మీద అందించలేరు. అంత గొప్ప ప్రేమ ఆయనది, అగాపే అని. తల్లిదండ్రుల, కన్నబిడ్డల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఇవన్నీ శాశ్వతం కాదు. శాశ్వతమైన ప్రేమ, ఆఖరి వరకు నిలిచే ప్రేమ నా యేసయ్యదే. ఈ లోకంలో చాలామంది ప్రేమ ప్రేమ అని తిరుగుతూ ఉంటారే, అది వ్యర్థమే. నీ దగ్గర డబ్బున్నంత వరకే. కానీ నా యేసు ప్రేమ కల్వరి ప్రేమ. ఆఖరి క్షణం వరకు ఆదరిస్తుంది, నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను నడిపిస్తుంది. ఆ ప్రేమ ఎన్నటెన్నటికీ మారదు, వీడదు. ఆయన దివ్య ప్రేమ. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక నీ మనసు ఈ లోకాన్ని కాదు ప్రేమించేది. నీ వారే ఎవరైనా సరే, భర్తో, భార్యో, బిడ్డలో, ఇలా ఇరుగు పొరుగు వారు కాదు. ముందు స్థానం దేవునికే ఇవ్వు. దేవుణ్ణి ప్రేమించిన తరువాతే ఎవరైనా. నీ దేహము దేవుని ఆలయము అని మర్చిపోవద్దు. అపవిత్రతకు చోటివ్వకు. పరిశుద్ధాత్మను వెళ్ళగొట్టుకోకు. నీ మనస్సులో, నీ హృదయములో ఈ లోకము, ఈ లోక ఆశలు ఉన్నంత కాలం దేవుణ్ణి ప్రేమించలేవు. నీ మనస్సు దేవుని వైపుకు తిరగాలి. నీ మనస్సులో ఉన్న ఈ లోకాన్ని విడిచిపెడితే అప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎవరి మనస్సు అయితే నీ వైపు త్రిప్పబడుతుందో వారందరూ ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.